Hello students, welcome to ANREADY IAS Academy. Last session lo manam idioms and phrases with the help of the origin histories నేర్చుకున్నాం కదా. అదే మెథడ్ లో మనం మరికొన్ని idioms ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. Okay, so let's start with the first idiom. An apple of one's eye. An apple of one's eye అంటే very dear అని, అంటే మనకి ఇష్టమైన వాళ్ళు అని అర్థం. Apple of one's eye. సరే, అసలు ఈ idiom ఎలా వచ్చిందో చూద్దాం. ఫస్ట్ ఇది నేర్చుకునే ముందు ఐ యొక్క పార్ట్స్ మనకు తెలియాలి. ఓకే, ఏంటో చూడండి. సి, దిస్ పార్ట్ ఇస్ కాల్డ్ ఐరిస్. ఓకేనా, ఈ పెద్ద నల్లగా ఉంది కదా ఆ భాగాన్ని ఐరిస్ అంటారు. లోపల ఇంకొక నల్లటి గుడ్డు ఉంది, దాన్ని ప్యూపిల్ అని అంటారు. దీన్ని స్క్లెరో అని అంటారు, కంజక్టివా అని అంటారు. వీటిని మనకి ఐరిస్ అక్కర్లేదు, స్క్లెరా అక్కర్లేదు, కంజక్టివా అక్కర్లేదు. ఓన్లీ ఫోకస్ ఆన్ ప్యూపిల్. ప్యూపిల్ అంటే ఏంటో తెలిస్తే చాలు. ప్యూపిల్ అంటే చూడండి, ఈ నల్లటి భాగాన్ని ప్యూపిల్ అని అంటాం. లోపల నల్లటి భాగాన్ని ప్యూపిల్ అని అంటాం. ఫైన్, ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ ప్యూపిల్. ఓకే, సో యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అంటే వెరీ డియర్ అని అన్నాం. సో అసలు ప్యూపిల్ ఏంటి అంటే, ఎవరైనా మనకి ఇష్టమైన వ్యక్తి మన కళ్ళ ముందుకు వచ్చారనుకోండి, అప్పుడు మన కంట్లో కొన్ని చేంజెస్ జరుగుతాయి. అవి ఏంటి అంటే, ఈ ప్యూపిల్ భాగం ఏదైతే ఉందో, ఈ ప్యూపిల్ సైజ్ ఏదైతే ఉందో, ఆ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, చిన్నగా ఉన్న ఈ నల్లటి భాగం అనేది కాస్త పెద్దగా అయిపోయింది, ఇక్కడ ఎన్లార్జ్ అయింది, డైలేట్ అయింది అని అంటాం. ప్యూపిల్ డైలేషన్, ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ ది ప్యూపిల్. ఓకే, అదే అందరికీ కాదు, ఓన్లీ మన డియరెస్ట్ ఫ్రెండ్స్, మన డియరెస్ట్ పీపుల్ మన కళ్ళకి ఎదురుగా వస్తేనే ఈ చేంజ్ అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ అ సైంటిఫిక్ థింగ్, సైంటిఫిక్ రీజన్. ఓకేనా, సో మేబీ ఈ రీజన్ని బట్టే మనకి ఈ ఇమోజీ అనేది వచ్చిందేమో. ప్యూపిల్ అనేది డైలేట్ అవుతుంది ఎప్పుడు, వెన్ వి సీ ఆర్ డియర్ వన్స్. సరే, అండ్ యాపిల్ ఆఫ్ వన్స్ ఐ, అసలు యాపిల్ ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే, లాంగ్వేజ్ని బ్యూటిఫుల్గా చేయడానికి ఇక్కడ ప్యూపిల్ని యాపిల్తో కంపేర్ చేశారు. ఓన్లీ జస్ట్ కంపారిజన్. ప్యూపిల్ అంటే అక్కడ యాపిల్తో వర్ణించారు అంతే. సో యాపిల్ ఆఫ్ వన్స్ ఐ, ఆ యాపిల్ అంటే ఇక్కడ ఏంటి, ప్యూపిల్ అని. ఆ ప్యూపిల్ ఎలా అవుతుంది, వెన్ యూ సీ యువర్ డియర్ వన్స్ అంటే మీకు ఇష్టమైన వాళ్ళని చూస్తే ఆ ప్యూపిల్ అనేది ఎలా అవుతుంది, డైలేట్ అవుతుంది, అంటే ఎన్లార్జ్ అవుతుంది అని. ఫైన్, సో యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అంటే వెరీ డియర్. గుర్తుపెట్టుకోవాలి, యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అంటే వెరీ డియర్. ఎందుకంటే ఈ ఐలో ఉన్న ప్యూపిల్ పార్ట్ ఏదైతే ఉంటుందో, ఆ ప్యూపిల్ అనేది డైలేట్ అవుతుంది, లేకపోతే ఎన్లార్జ్ అవుతుంది. ఎప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళని చూస్తే ఆ కండిషన్లో మాత్రమే. ప్రతి ఒక్కరికి అలా అవ్వదు. ఓన్లీ వెన్ యూ సీ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ యువర్ డియర్ వన్స్, అప్పుడు మాత్రమే ఈ ప్యూపిల్ అనేది డైలేట్ అవుతుంది. ఓకే, ఓన్లీ ఇన్ దట్ కండిషన్ a pupil gets dilate or enlarge. అర్థమవుతుంది కదా. సో యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అంటే ఏంటి, వెరీ డియర్. నౌ నెక్స్ట్ ఇడియం ఏంటి, ఫాల్ ఫ్లాట్. ఫాల్ ఫ్లాట్ అంటే అన్సక్సెస్ఫుల్, ఇన్ఎఫెక్టివ్, ఫెయిల్యూర్, ఫ్లాప్ అని అర్థం. సరే, ఈ ఇడియం వెనకాల ఎలాంటి ఆరిజిన్ అంటే స్టోరీ లేదు, బట్ స్టిల్ దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫాల్ అంటే ఏంటి, పడిపోవడం. ఫ్లాట్ అంటే ఏంటి, గ్రౌండ్, ఫ్లాట్ సర్ఫేస్. ఓకే, సో ఫాల్ ఫ్లాట్ అంటే ఏంటి, ఒక ఆబ్జెక్ట్, ఒక థింగ్ని కానీ ఒక పర్సన్ కానీ ఇలా నించోబెట్టాం, కానీ అది నించోలేక కింద ఫ్లాట్గా ఇలా ఆన్ ది గ్రౌండ్ పడిపోయింది అంటే ఏంటి, అది అన్సక్సెస్ఫుల్ ఆర్ ఇన్ఎఫెక్టివ్, ఇట్స్ అ ఫెయిల్యూర్, నించోలేక పడిపోయింది. సో అలా గుర్తుపెట్టుకోండి, ఫాల్ ఫ్లాట్, టు హ్యావ్ నో ఎఫెక్ట్, అన్సక్సెస్ఫుల్, ఇన్ఎఫెక్టివ్, ఫెయిల్యూర్, ఫ్లాప్ అని చెప్పచ్చు. ఫాల్ ఫ్లాట్ మీన్స్ అన్సక్సెస్ఫుల్ ఆర్ ఇన్ఎఫెక్టివ్, ఫెయిల్యూర్ అని చెప్పచ్చు. సరే, దీన్ని మనం ఎగ్జాంపుల్స్తో ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మూవీ కోసం ఆడియన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆ మూవీ రిలీజ్ అయ్యింది, బట్ ఆడియన్స్కి అంత రీచ్ అవ్వలేకపోయింది. సో అలాంటి కండిషన్లో ఏమని చెప్తాము అంటే,
ద మూవీ ఫెల్ ఫ్లాట్ ఆన్ ది ఆడియన్స్. అంటే ఏంటి? ఆడియన్స్ని మెప్పించలేకపోయింది, అంటే అది సక్సెస్ కాలేకపోయింది, అది ఎఫెక్టివ్గా లేదు, ఫ్లాప్, ఫెయిల్యూర్ అని చెప్పచ్చు. ఓకే, మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక అతను ఎదుటి వాళ్ళని నవ్వించడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు, కాకపోతే అతను వేసిన ఒక్క జోక్కి కూడా ఎవరు నవ్వలేకపోయారు, అంటే అన్నీ అన్సక్సెస్ఫుల్, ఫ్లాప్ అని చెప్పచ్చు. ఏ జోక్ కూడా పేలలేకపోయింది. సో ఆ కండిషన్లో మనం ఎగ్జాంపుల్ ఏమని రాయొచ్చు అంటే, he made several jokes but each of them fell flat. ఓకే, ఈచ్ ఆఫ్ దెమ్ ఫెల్ ఫ్లాట్ అంటే ఒక్కటి కూడా సక్సెస్ కాలేకపోయింది. ఈచ్ ఆఫ్ దెమ్ ఆర్ అన్సక్సెస్ఫుల్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద సెకండ్ ఎగ్జాంపుల్. నౌ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మినిస్టర్ వచ్చాడు, స్పీచ్ ఇస్తున్నాడు, కానీ ఆ స్పీచ్ జనాలకి అర్థం కావట్లేదు, అంటే అతను మాట్లాడేది జనాలకు నచ్చట్లేదు, అంటే అతను సక్సెస్ కాలేకపోయాడు. ఒక మినిస్టర్ యొక్క గోల్ ఏంటి? జనాలను, మనుషుల్ని దోచుకోవడమే మినిస్టర్ యొక్క మెయిన్ ఇంటెన్షన్, అతని స్పీచ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. కాకపోతే అతని స్పీచ్ పీపుల్తో కనెక్ట్ అవ్వలేకపోయింది. సో ఆ కేసులో మనం ఏం చెప్తాము అంటే, the minister's speech fell flat on the audience అని చెప్పచ్చు. ఓకే, సో ఫాల్ ఫ్లాట్ అంటే ఏంటి? అన్సక్సెస్ఫుల్, ఇన్ఎఫెక్టివ్, ఫెయిల్యూర్, ఫ్లాప్. మనం ఏం ఎగ్జాంపుల్స్ చూసాం? ఒక జోక్ ఎగ్జాంపుల్, మినిస్టర్స్ స్పీచ్ కూడా అన్సక్సెస్ఫుల్, యాజ్ వెల్ యాజ్ మూవీ. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఫైన్, విత్ ద ఎగ్జాంపుల్స్ ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఇడియం, ఫైట్ షై ఆఫ్. ఫైట్ షై ఆఫ్ అంటే టు అవాయిడ్ దట్ థింగ్ ఆర్ ఎ పర్సన్ ఆర్ ఇగ్నోర్ దట్ థింగ్. అవాయిడ్ చేయడమో లేకపోతే ఇగ్నోర్ చేయడమో దీని యొక్క మీనింగ్, ఫైట్ షై ఆఫ్. సరే, ఈ ఇడియం వెనకాల ఎలాంటి ఆరిజిన్ లేదు, హిస్టరీ కూడా లేదు, ఏం స్టోరీ కూడా లేదు. బట్ స్టిల్ ఈ ఇడియంని ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఒక చిన్న కీవర్డ్తో. ఆ కీవర్డ్ ఏంటి అంటే షై. ఫోకస్ ఆన్ దిస్ వర్డ్ షై. అయిపోయింది మీ పని. షై అన్న ఒక వర్డ్ని ఫోకస్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. చెప్పండి, ఒకవేళ ఒక పర్సన్కి షై ఉంది, షై ఉన్నప్పుడు ఆ పర్సన్ ఆ థింగ్ని కానీ ఆ పనిని చేస్తాడా అంటే చెయ్యడు, అవాయిడ్ చేసేస్తాడు, ఎందుకంటే అతనికి సిగ్గుపడుతున్నాడు కాబట్టి. అవునా? సో ఒక పర్సన్ సిగ్గుపడుతున్నాడు అని అంటే ఆ పనిని చెయ్యడు అని అర్థం. అంతే. యూ కెన్ రైట్ ఇట్ ఇన్ ఈక్వేషన్ ఫామ్లో రాయొచ్చు. షై ఈజ్ ఈక్వల్ టు అవాయిడ్ ఆర్ ఇగ్నోర్. ఓకే, ఈ చిన్న ఈక్వేషన్ ద్వారా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఫైట్ షై ఆఫ్. షై ఉంటే మనం ఆ పని చెయ్యము అని అర్థం. సో అవాయిడ్ అ థింగ్ ఆర్ అ పర్సన్ ఆర్ ఇగ్నోర్ అ థింగ్ ఆర్ అ పర్సన్. సరే, వీటిని మనము ఎగ్జాంపుల్స్తో ఈజీగా నేర్చుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ యామ్ ఫైటింగ్ షై ఆఫ్ సింగింగ్ అని అంటున్నాడు. నాకు పాట పాడడం సిగ్గు, అంటే నేను పాడను. ఐ విల్ అవాయిడ్ సింగింగ్, ఐ విల్ ఇగ్నోర్ సింగింగ్ బికాస్ ఐ ఫీల్ షై ఆఫ్ సింగింగ్. ఓకే, సో ఐ యామ్ ఫైటింగ్ షై ఆఫ్ సింగింగ్ అంటే యూ ఆర్ షై, అందుకని యూ విల్ నాట్ సింగ్, యూ విల్ అవాయిడ్, యూ విల్ ఇగ్నోర్ సింగింగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ యామ్ ఫైటింగ్ షై ఆఫ్ టాకింగ్ విత్ ఎనీ గర్ల్. నాకు అమ్మాయిలతో మాట్లాడడం సిగ్గు, సో నేను మాట్లాడను. I am fighting shy of talking with any girl. So I feel shy to talk to any girl. So I'll not talk. I'll ignore. I'll avoid talking. Next. She is fighting shy of wearing a sari. కొంతమందికి చీర కట్టుకోవడం సిగ్గు. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ అవాయిడ్ ఆర్ ఇగ్నోర్ వేరింగ్ అ సారీ. దే విల్ బీ కంఫర్టబుల్ ఇన్ డ్రెస్సెస్. ఓకే, సో ఇలా మీరు ఎగ్జాంపుల్స్తో ఈజీగా గుర్తుపెట్టుకోండి. మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సిన వర్డ్ ఏంటి అంటే షై. షై ఉంటే మనం ఆ పని చెయ్యం, అవాయిడ్ చేసేస్తాం, ఇగ్నోర్ చేసేస్తాము, తప్పించుకుంటాం అక్కడి నుంచి. సో ఫైట్ షై ఆఫ్ అంటే ఏంటి? టు అవాయిడ్ అ థింగ్ ఆర్ అ పర్సన్. నెక్స్ట్ ఇడియం,
స్పిల్ ద బీన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇడియం, చాలాసార్లు అడిగాడు. స్పిల్ ద బీన్స్ అంటే ఏంటి? టు రివీల్ అ సీక్రెట్ అనే అర్థం. అంటే ఏదైనా సీక్రెట్ ఆర్ రహస్యాన్ని రివీల్ చేయడం, బయట పెట్టడం, రహస్యాన్ని బయట పెట్టడమే స్పిల్ ద బీన్స్. ఈ ఇడియం వెనకాల ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది, అది తెలిస్తే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. స్పిల్ ద బీన్స్ అంటే ఏదో ఫ్రెంచ్ లాటిన్ లాంగ్వేజ్లో ఉంది అని అనుకుంటాము, బట్ స్పిల్ ద బీన్స్ అంటే చూడండి టు రివీల్ అ సీక్రెట్. ఎలా వచ్చింది ఈ ఇడియం అంటే, ఇప్పుడంటే ఓటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు, వాటి పక్కన సంబంధించిన బటన్స్ ఉంటాయి. సో మనం ఓటింగ్ వెళ్ళినప్పుడు మనకి ఇష్టమైన వ్యక్తికి బటన్ని ప్రెస్ చేస్తే ఆ ఓట్ ఆ పర్సన్కి వెళ్ళిపోతుంది. కానీ పాస్ట్లో ఇలాంటి ఓటింగ్ సిస్టమ్ ఉండేది కాదు. వాళ్ళు ఈ వైట్ అండ్ బ్లాక్ బీన్స్ని ఓటింగ్ సిస్టంలో ఉపయోగించేవాళ్ళు, ఓటింగ్ కోసం ఉపయోగించేవాళ్ళు. ఎలా అంటే సపోజ్ ఏబిసి ముగ్గురు క్యాండిడేట్స్ నించున్నారు అనుకోండి, ఈ ముగ్గురు క్యాండిడేట్స్ ముందు 3 బౌల్స్ పెడతారు, ఒక్కొక్కటి 3 బౌల్స్. ఓటర్స్ వస్తారు కదా ఓట్ వేయడానికి, వాళ్ళ కోసం ఒక బౌల్లో వైట్ బీన్స్, ఇంకొక బౌల్లో బ్లాక్ బీన్స్ వేసి అక్కడ ఉంచుతారు. సో ఓటర్ వస్తాడు, వాడికి నచ్చిన వ్యక్తికి, సపోజ్ వాడికి ఏ అంటే ఇష్టం, అంటే ఏ అన్న క్యాండిడేట్ గెలవాలి. సో ఏ బౌల్లో వైట్ బీన్ తీసుకొచ్చి ఏ బౌల్లో వేస్తాడు, అండ్ బి అండ్ సి బౌల్లో బ్లాక్ బీన్స్ వేసి వెళ్ళిపోతాడు. అలాగే నెక్స్ట్ పర్సన్ వస్తాడు, అతనికి సి అన్న క్యాండిడేట్ గెలవాలి. సో సికి వైట్ బీన్ వేస్తాడు, ఏబికి బ్లాక్ బీన్స్ వేసేసి వెళ్ళిపోతాడు. సో ఇలా ప్రాసెస్ జరుగుతూ ఉండగా ఒక వ్యక్తి హడావడిగా వస్తూ ఉంటాడు, క్లమ్జీ పర్సన్ అని అంటాం, హడావడిగా వచ్చేస్తాడు. వచ్చి వైట్ బీన్ తీసుకుంటాడు. వైట్ బీన్ అతనికి ఇష్టమైన వ్యక్తికి వేయడానికి వెళ్తూ ఉండగా అతని చేయి తగిలి ఆ బౌల్ కింద పడిపోతుంది. సో బౌల్ కింద పడిపోయినప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఉన్న ఎన్ని బీన్స్ ఉన్నాయో, ఎన్ని వైట్ బీన్స్ ఉన్నాయో, ఎన్ని బ్లాక్ బీన్స్ ఉన్నాయో అన్నీ అందరికీ కనబడిపోతాయి. అంటే యాక్చువల్గా నువ్వు ఆ బీన్స్ ఎప్పుడు లెక్కించాలి, ఓటింగ్ సిస్టమ్ అంతా అయిపోయిన తర్వాత చివరిలో దాన్ని లెక్కించాలి. కానీ ఇక్కడ ఈ క్లమ్జీ పర్సన్, హడావిడి పర్సన్ వల్ల ఏమైంది, అతను చేయి తగిలి ఆ బౌల్ కింద పడిపోవడం వల్ల ఎప్పుడో చివరిలో తెలియాల్సిన సీక్రెట్ నీకు ఇప్పుడే తెలిసిపోయింది. సో అలా ఈ ఇడియం వచ్చింది. అంటే స్పిల్ అంటే ఏంటంటే పడిపోవడం, స్పిల్ అంటే ఫాల్. ఆ బీన్స్, ఆ బౌల్ ఏదైతే ఉందో పడిపోయింది లైక్ దిస్. సో స్పిల్ అంటే పడిపోవడం. సో ఆ బీన్స్ పడిపోవడం వల్ల ఇక్కడ మనకి ఏమైంది, సీక్రెట్ అనేది రివీల్ అయింది. రివీల్ మీన్స్ బయట పడడం. ఓకే, సో సీక్రెట్ రివీల్ అయింది, స్పిల్ ద బీన్స్. సో ఈ స్టోరీని మీకు గుర్తు రావాలి, వైట్ అండ్ బ్లాక్ బీన్స్ స్టోరీ. ఇది వైట్ బీన్స్, బ్లాక్ బీన్స్ ఓటింగ్ పర్పస్కి వాడేవాళ్ళు. సో ఈ బీన్స్ బౌల్లో వేస్తారు, ఒక క్లమ్జీ పర్సన్ వచ్చాడు, చేయి తగిలి కింద పడిపోయింది, అందుకని సీక్రెట్ అనేది రివీల్ అయింది. ఈ స్టోరీ అంతా మీకు గుర్తు రావాలి వెన్ యూ సీ దిస్ ఇడియం, స్పిల్ ద బీన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చన్. నెక్స్ట్ ఇడియం ఇస్ ఫుట్ ద బిల్. ఫుట్ ద బిల్ అంటే ఏంటి, బేర్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు, బేర్ అంటే భరించడం, అంటే ఖర్చులని భరించడం. సరే, ఇది ఎలా వచ్చిందో తెలిస్తే మనకి మీనింగ్ ఈజీగా వస్తుంది. ఫుట్ ద బిల్, మనం షాపింగ్ చేసినప్పుడు ఇలాంటి ఒక బిల్ ఒకటి ఇస్తారు మనకి, ఫైన్. సరే, ఈ బిల్ని మనం క్లోజ్గా ఎగ్జామిన్ చేద్దాం, క్లోజ్గా పరిశీలిద్దాం. సి, దిస్ పోర్షన్ ఈస్ కాల్డ్ ద హెడ్ ఆఫ్ ది బిల్. హెడ్ పోర్షన్ అని చెప్పచ్చా, ఈ పోర్షన్ని హెడ్. ఈ పోర్షన్ కింద భాగం ఏంటి, ఫుట్ పోర్షన్ అని చెప్పచ్చా. సో హెడ్ పోర్షన్లో ఏముంటుంది అంటే కంపెనీ నేమ్, లోగో, అడ్రస్ ఇవన్నీ ఉంటాయి హెడ్ పోర్షన్లో. మనం ఏవైతే షాపింగ్ చేసామో అవన్నీ ఆర్టికల్స్ పేర్లన్నీ ఇక్కడ రాసి వాటి యొక్క ధరల్ని ఇక్కడ రాస్తాడు. ఓకే, మధ్యలో రాస్తాడు. ఈ ఇండివిజువల్ ధరల్ని సమ్ చేసి, టోటల్ చేసి ఆ అమౌంట్ అనేది ఫుట్ పోర్షన్లో వేస్తాడు. ఫుట్ పోర్షన్, బిల్ యొక్క ఫుట్ పోర్షన్ అంటే కింద మనకు ఆ అమౌంట్ని వేస్తాడు. అయితే నువ్వు షాపింగ్ అంతా చేసిన తర్వాత నువ్వు ఏ బిల్ని పే చేస్తున్నావు, ఇండివిజువల్ అమౌంట్ని పే చేస్తున్నావా, లేకపోతే ఒక్కటేసారి ఈ టోటల్ అమౌంట్ని పే చేస్తున్నావా అంటే టోటల్ అమౌంట్నే పే చేస్తున్నావు. ఆ టోటల్ అమౌంట్ ఎక్కడ ఉంది అంటే ఫుట్ పోర్షన్లో ఉంది, అందుకే ఫుట్ ద బిల్ అయింది అది. అంటే ఇక్కడ నువ్వు ఏ ఖర్చులని భరిస్తున్నావు అంటే ఫుట్ పోర్షన్లో ఉన్న ఖర్చులని భరిస్తున్నావు. ఫుట్ ద బిల్ మీన్స్ బేర్ ఎక్స్పెన్సెస్. అలా ఈడియం అనేది వచ్చింది, ఫైన్. నెక్స్ట్
నెక్స్ట్ ఇడియం బాసమ్ ఫ్రెండ్ ఫాల్ ఫౌల్ ఆఫ్. ఇక్కడ మనం ఒక్క ఎగ్జాంపుల్తో రెండు ఇడియమ్స్ని నేర్చుకుందాం. ఫైన్. ఫస్ట్ ఏంటి బాసమ్ ఫ్రెండ్, నెక్స్ట్ ఫాల్ ఫౌల్ ఆఫ్. బాసమ్ ఫ్రెండ్ అంటే వెరీ క్లోజ్ ఫ్రెండ్ అని, వెరీ క్లోజ్, వెరీ డియర్ ఫ్రెండ్, వెరీ ఇంటిమేట్ ఫ్రెండ్ అని అర్థం. నో ఫాల్ ఫౌల్ ఆఫ్ అంటే ఏంటి? క్వారల్. క్వారల్కి మనం నేర్చుకున్న వర్డ్స్ చెప్పండి. ఫస్ట్ వీడియోలో కొన్ని వర్డ్స్ నేర్చుకున్నాం క్వారల్కి సంబంధించి. ఏంటది? డిస్కార్డ్ అండ్ కంటెన్షన్. ఈ 2 వర్డ్స్ దిస్ ఆర్ సినోనిమ్స్ అని కూడా చెప్పాను. ఫైన్. ఓకే. సో ఫాల్ ఫౌల్ ఆఫ్ అంటే టు క్వారల్, బాసమ్ ఫ్రెండ్ అంటే వెరీ క్లోజ్ ఫ్రెండ్. సరే, ఎగ్జాంపుల్తో మనం ఈజీగా నేర్చుకుందాం. ఫస్ట్, దే వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, దే షేర్డ్ ఎవ్రీథింగ్, రైట్? దెన్ దే ఫెల్ ఇన్ లవ్. ఆ తర్వాత దే గాట్ మ్యారీడ్. ఆ తర్వాత ఇనీషియల్ స్టేజెస్లో రిలేషన్షిప్ బాగుంటుంది, కానీ తర్వాత కొన్ని చిన్న చిన్న ఫైట్స్, తర్వాత మేజర్ ఫైట్స్, ఆ తర్వాత విడిపోవడం అలాంటివి జరుగుతాయి. సరే, ఈ రిలేషన్షిప్, ఈ ఎగ్జాంపుల్లో నేను ఈ రిలేషన్షిప్ని ఒక స్కేల్లో వేసి చూపిస్తాను. ఆ స్కేల్ని మీరు మైండ్ మ్యాపింగ్ చేసుకోవాలి. ఫైన్. సి, ఇఫ్ దిస్ ఈజ్ అ స్కేల్ ఆఫ్ దేర్ రిలేషన్షిప్, ఫస్ట్ ఏంటి? దే వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అంటే దే ఆర్ బాసమ్ ఫ్రెండ్స్ అని చెప్పచ్చా? దే వర్ బాసమ్ ఫ్రెండ్స్. ఫైన్. ఫస్ట్ they were bosom friends అంటే they were very close friends, they shared everything. First initial step of the or initial stage of their relationship. దాని తర్వాత they fell in love. దాని తర్వాత they got married. Everything will be fine in the initial stages of the marriage. తర్వాత మెల్లగా ఫైట్లు స్టార్ట్ అయ్యి చివరికి ఇక్కడ డివోర్స్ అన్న స్టేటస్ వచ్చింది, రైట్? అంటే ఇక్కడ ఇనీషియల్గా దే వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, అందుకే బాసమ్ ఫ్రెండ్స్ అని అంటున్నాం. ఇనీషియల్లీ దే వర్ బాసమ్ ఫ్రెండ్స్. లేటర్ ఆన్ ఏమైంది? దే ఫాల్ ఫౌల్ ఆఫ్. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన వర్డ్ ఏంటి అంటే ఫౌల్. ఫౌల్ అంటే ఏంటి అంటే చెడడం ఆర్ పాడవ్వడం, అంటే రిలేషన్షిప్ పాడైపోయింది ఇక్కడ మనకి. ఓకేనా? సో ఫాల్ అంటే ఏంటి, ఫౌల్ అంటే ఏంటి? ఇట్స్ నాట్ ఫాల్. ఫౌల్ అంటే ఏంటి? ఫౌల్ అంటే చెడడం లేకపోతే పాడవ్వడం. ఏం పాడైపోయింది ఇక్కడ అంటే రిలేషన్షిప్. అందుకే కదా ఫైట్స్, క్వారల్స్ వచ్చాయి. ఓకే, నౌ బాసమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీరు ఫోకస్ చేయాల్సిన వర్డ్ బాసమ్. బాసమ్ ఫ్రెండ్ అంటే క్లోజ్ ఫ్రెండ్, కానీ మనకు అది తక్కువని గుర్తుకు రావాలి కదా. సో బాసమ్ అంటే ఏంటంటే దీని యొక్క మీనింగ్ హార్ట్ అని అర్థం. హార్ట్ అంటే నీ మనసుకు నచ్చిన ఫ్రెండ్. ఓకే, బాసమ్ ఫ్రెండ్. మనము లాస్ట్ క్లాస్లో హార్ట్ సంబంధించి ఒక రూట్ వర్డ్ నేర్చుకున్నాం. ఏంటది? కార్డ్. కార్డ్ నేర్చుకున్నాం కదా. కార్డ్ అంటే హార్ట్కి సంబంధించి దాని కింద కొన్ని వర్డ్స్ కూడా నేర్చుకున్నాం, అగ్రిమెంట్ అండ్ డిసగ్రిమెంట్ వర్డ్స్. సో ఒకసారి రెఫర్ చేయండి. ఫైన్. సో బాసమ్ అన్నా కూడా హార్టే, కాకపోతే ఇది రూట్ వర్డ్ ఏం కాదు. అంటే బాసమ్ నుంచి మనకు కొన్ని వర్డ్స్ ఏం డిరైవ్ అవ్వలేదు, బట్ బాసమ్ అనేది ఒక వర్డ్. ఆ వర్డ్కి మీనింగ్ ఫ్రెంచ్ వర్డ్, లాటిన్ వర్డ్ అయి ఉంటుంది. అది ఏ వర్డ్ మనకు అనవసరం. సో బాసమ్ అంటే హార్ట్ అని. సో మనకు మనసుకు నచ్చిన ఫ్రెండ్ అంటే మనకు వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆర్ వెరీ డియర్ ఫ్రెండ్ అని అర్థం. నెక్స్ట్ ఏంటి? ఫాల్ ఫౌల్ ఆఫ్. ఇక్కడ మనకు ఫోకస్ చేయాల్సిన వర్డ్ ఏంటి అంటే ఫౌల్. ఫౌల్ ఫౌల్ అంటే చెడడం ఆర్ పాడవడం. ఫుడ్ ఉందనుకోండి, ఫుడ్ నైట్ చేసింది లేకపోతే మార్నింగ్ చేసిన ఫుడ్ నెక్స్ట్ మార్నింగ్ ఏమైపోతుంది? పాడైపోతుంది. అక్కడ ఏమవుతుంది? ఫౌల్ అయిపోతుంది. అలాగే కూరగాయలు, వెజిటబుల్స్, టొమాటోస్ ఎక్కువగా ఉండవు, ఎక్కువ టైంకి ఉండవు, అవి ఫ్రిడ్జ్లో పెడితేనే ఉంటాయి, బయట పెడితే అవి పాడైపోతాయి, అక్కడ కూడా అది ఫౌలే. ఫైన్. సో ఫాల్ ఫౌల్. ఫౌల్ అంటే ఏంటి? పాడవ్వడం. రిలేషన్షిప్ పాడైంది కాబట్టే క్వారల్ ఆర్ ఫైట్స్ అనేవి జరిగాయి. సో ఈ రిలేషన్షిప్ స్కేల్ ద్వారా మనము 2 ఈడియమ్స్ని నేర్చుకోగలిగాము. ఫస్ట్ ఏంటి? బాసమ్ ఫ్రెండ్స్, తర్వాత లేటర్ ఆన్ ఫాల్ ఫౌల్ ఆఫ్. ద రిలేషన్షిప్ అలా అయింది. సెంటెన్స్ని చూద్దాం. దే వేర్ వన్స్ బాసమ్ ఫ్రెండ్స్, right? They were once bosom friends, but now they have fallen foul of each other అని అంటున్నాడు.
అంటే ఒకప్పుడు వాళ్ళు మంచి ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు తప్ప ఏమీ లేవు అని ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. ఫైన్. సో ఈ చిన్న ఎగ్జాంపుల్ అండ్ ఈ రిలేషన్షిప్ స్కేల్తో మీరు 2 ఈడియమ్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి బాసమ్ ఫ్రెండ్, రెండోది ఫాల్ ఫౌల్ ఆఫ్. బాసమ్ ఫ్రెండ్ అంటే వెరీ క్లోజ్ ఫ్రెండ్, ఫాల్ ఫౌల్ ఆఫ్ అంటే ఫైట్స్, క్వారల్స్. ఓకే. నెక్స్ట్ ఈడియం ఆన్ షాంక్స్ మేర్. ఆన్ షాంక్స్ మేర్ అంటే ఆన్ ఫూట్ అని అర్థం, అంటే కాలినడకన వెళ్ళడంని ఆన్ షాంక్స్ మేర్ అని అంటారు. కాలినడకన వెళ్ళడాన్ని ఆన్ షాంక్స్ మేర్ అని అంటాం. సరే, ఈ ఈడియం ఎలా వచ్చిందో చూద్దాం. ఫస్ట్ మనకు షాంక్ అంటే ఏంటో తెలియాలి, మేర్ అంటే ఏంటో తెలియాలి. ఈ 2 వర్డ్స్ యొక్క మీనింగ్ తెలిసిపోతే మనకు ఈ ఈడియం యొక్క మీనింగ్ అర్థమవుతుంది. ఓకే. సో వాట్ ఈస్ షాంక్ అంటే చూడండి, ఇవి మోకాలు, నీ. ఓకే. ఇది ఫూట్. ఓకే. సో ఈ నీకి ఫూట్కి మధ్యలో ఉన్న పోర్షన్, ఈ భాగం ఏదైతే ఉందో దాన్ని ఇంగ్లీష్లో షాంక్ అని అంటారు. ఓకే. సో నీకి ఫూట్కి మధ్యలో ఉన్న పోర్షన్ని షాంక్ అని అంటారు, దీన్ని షాంక్ అని అంటారు. అంటే షాంక్ అంటే నథింగ్ బట్ లెగ్గేగా, అవునా? ఓకే. సో షాంక్ అంటే ఏంటి? ద పోర్షన్ బిట్వీన్ ద నీ అండ్ ఫూట్. నీకి ఫూట్కి మధ్యలో ఉన్న భాగాన్ని మనం షాంక్ అని అంటాం, నథింగ్ బట్ లెగ్. ఓకే. నౌ వాట్ ఈస్ మేర్? మేర్ అంటే ఫీమేల్ హార్స్ అని అర్థం. ఫీమేల్ హార్స్ని, ఓకే, ఫీమేల్ హార్స్ని మేర్ అని అంటారు. సరే, హార్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే, ఇప్పుడు అంటే మనకు ఆటోమొబైల్స్ ఉన్నాయి, మనకి ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఉంది. కానీ అప్పట్లో ట్రాన్స్పోర్టేషన్కి ఆటోమొబైల్స్ ఉండేవి కావు. ఆ టైంలో మనం ఎక్కువగా హార్సెస్ పైన డిపెండ్ అయ్యేవాళ్ళం. అంటే ఇండైరెక్ట్గా హార్సెస్ సింబలైజెస్ వాట్ అంటే సింబలైజెస్ ట్రావెల్. ఓకేనా? సో ఇక్కడ హార్స్ ఏం చెప్తుంది? హార్స్ ఈజ్ నథింగ్ బట్ ట్రావెలింగ్కి మనం యూజ్ చేసినాము అప్పట్లో. సో హార్స్ అంటే ఏంటి? ట్రావెల్ అని చెప్పచ్చు. ఓకే. సో నువ్వు ఎలా ట్రావెల్ చేస్తున్నావు అంటే ఆన్ ఫూట్, అలా. సో ఆన్ షాంక్స్ మేర్. షాంక్ అంటే నథింగ్ బట్ లెగ్, బికాస్ దిస్ ఇస్ ద పోర్షన్ బిట్వీన్ అ నీ అండ్ అ ఫూట్. నీకి ఫూట్కి మధ్యలో ఉన్న భాగాన్ని మనం షాంక్ అంటాం, ఇండైరెక్ట్గా అది లెగ్. ఓకే. మేర్ అంటే ఫీమేల్ హార్స్ అని చెప్పాము. హార్స్ అంటే నథింగ్ బట్ ట్రావెలింగ్కి యూజ్ చేసే మన ఒక వెహికల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి ఆటోమొబైల్స్ ఉన్నాయి, బట్ పాస్ట్లో మనకి హార్సెసే ఉన్నాయి. అండ్ హార్సెస్ వల్లనే మనం ట్రావెలింగ్ చేసాం కాబట్టి మనము ట్రావెలింగ్ ఎలా ట్రావెల్ చేస్తున్నాము అంటే ఆన్ ఫూట్. అందుకే ఆన్ షాంక్స్ మేర్ అంటే ఆన్ ఫూట్ అని వచ్చింది. ఫైన్. నెక్స్ట్, సో లాక్డౌన్ సమయంలో మనకి ఎక్కువగా పూర్తిగా లాక్డౌన్ పెట్టేశారా? సో ఆ టైంలో ట్రాన్స్పోర్టేషన్ లేదు. కానీ ఎక్కువగా లాక్డౌన్లో సఫర్ అయింది ఎవరు అంటే మైగ్రెంట్ వర్కర్స్, వలస కూలీలు. సో వీళ్ళు వాళ్ళ ఓన్ నేటివ్ ప్లేస్కి వెళ్ళాలి అని అన్నప్పుడు వెహికల్స్ లేవు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, ట్రైన్ లేదు, బస్ లేదు, ఏం లేదు. సో అప్పుడు ఏం చేశారు అంటే వాళ్ళ ఓన్ కాళ్ళతో వాళ్ళు ప్రయాణించారనమాట. అంటే వాళ్ళు కాలినడకన వాళ్ళ ప్రదేశానికి చేరుకున్నారు. సో ఆ టైంలో ద హిందూ న్యూస్ పేపర్లో ఈ ఈడియం చాలాసార్లు ఇచ్చాడు. అంటే ఈ ఈడియం వెరీ ఇంపార్టెంట్. ఓకే. రీసెంట్గా జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ ఈడియం వచ్చింది. ఈవెన్ ఫ్యూచర్ ఎగ్జామ్స్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఓకే. సో ఆన్ షాంక్స్ మేర్ అంటే ఆన్ ఫూట్ అని. చూడండి, మైగ్రెంట్ వర్కర్స్ ట్రావెల్ ఆన్ షాంక్స్ మేర్ డ్యూరింగ్ ద నావల్ కరోనా వైరస్ పాండమిక్. కరోనా వైరస్ పాండమిక్ ఉన్నప్పుడు, కోవిడ్ పాండమిక్ ఉన్నప్పుడు మైగ్రెంట్ వర్కర్స్ ఎక్కువగా వాళ్ళు కాలినడకనే ప్రయాణం చేశారు. ఆన్ షాంక్స్ మేర్ మీన్స్ ఆన్ ఫుట్. ఎందుకు? షాంక్ ఇస్ అ లెగ్, మేర్ అనేది సింబలైజెస్ ట్రావెలింగ్. వాళ్ళు ఎలా ట్రావెల్ చేస్తారు? ఆన్ ఫుట్. నెక్స్ట్ idiom is flog a dead horse. Flog a dead horse అంటే ఏంటి? ఫ్లాగ్ ఎ డెడ్ హార్స్ అంటే వేస్ట్ వన్స్ ఎఫర్ట్స్ అని. అంటే వ్యర్థమైన పనుల్లో నీ టైంని, ఎఫర్ట్ని వేస్ట్ చేసుకుంటున్నావు అని. సరే,
అసలు ఫ్లాగ్ అంటే ఏంటో చూద్దాం. ఫ్లాగ్ అంటే కొరడా అని అర్థం, అంటే ఫ్లాగ్ అంటే బీట్ అని అర్థం, బీచ్. ఓకే, ఫ్లాగ్ అంటే కొరడా. జనరల్గా హార్స్ రేసింగ్ చేసేటప్పుడు ఎవరైతే ఆ హార్స్ పైన రైడర్ ఉంటాడో అతను మధ్యలో ఆ కొరడాతో కొడుతూ ఉంటాడు. ఎందుకు కొడుతూ ఉంటాడు? ఆ రేస్ అనేది ఆగకుండా, స్లోగా అవ్వకుండా కాస్త ఫాస్ట్గా హార్స్ని ఫాస్ట్గా రేస్లో పెట్టడానికి కొరడాతో కొడుతూ ఉంటాడు. ఓకే, లేకపోతే మళ్ళీ అది వెనక్కి అయిపోతుంది, అతను గెలవలేకపోతాడు. సో అందుకని అతని మధ్యలో ఈ ఫ్లాగర్ అంటే కొరడా. సో ఫ్లాగ్ అంటే ఏంటి? బీట్. సో ఆ కొరడాతో కొడుతూ ఉంటాడు. ఫైన్, సరే. అది ఎప్పుడు? రేస్లో ఉన్నప్పుడు. అలా కాకుండా ఒక డెడ్ హార్స్, ఒక చనిపోయిన హార్స్ని కొట్టి లేపి రేస్కి పద అని అంటే అది లేస్తుందా? లేగదు. అంటే ఇక్కడ ఈ డెడ్ హార్స్ అనేది డైడ్ అవుట్ మ్యాటర్స్, చనిపోయింది అది, ఇంకా దాని నుంచి ఏమీ ఉపయోగం లేదు. అలాంటి వాటి పైన నువ్వు దాన్ని కొట్టి లేపుతున్నావు అని అంటే ఇంపాసిబుల్ పనుల మీద నువ్వు నీ టైంని, ఎఫర్ట్స్ని వేస్ట్ చేసుకుంటున్నావు అని అర్థం. నువ్వు లేపలేవు దాన్ని. సో నువ్వు దాన్ని కొట్టడం వల్ల నువ్వు దాన్ని లేపలేవు. అంటే ఏంటి? ఇక్కడ నువ్వు యు ఆర్ వేస్టింగ్ యువర్ ఎఫర్ట్స్, రైట్? అంటే ఓల్డ్ మ్యాటర్స్లో నువ్వు నీ ఇంట్రెస్ట్ని పునర్జీవనం చేస్తున్నావు. చేయగలుగుతావా? లేదు. ఇప్పుడు టీవీ ఉంది, ఇప్పుడు ప్లాస్మా, ఎల్ఈడి, ఎల్సిడి అలాంటివి వచ్చాయి. టీవీలో ఇంకా కొత్త రకం వెరైటీస్ నువ్వు తెచ్చి మళ్ళీ మార్కెట్లో చేయగలుగుతావా? చేయలేవు. అది వేస్ట్. ఇంకా టీవీ అనేది ఆబ్సొలేట్ అయిపోయింది, రైట్? అంటే అది ఎక్స్టింక్ట్. యానిమల్స్కి అయితే ఎక్స్టింక్ట్ అని వాడతాం, థింగ్స్కి ఆబ్సొలీట్ అని వాడతాం. అది మనం వొకాబులరీలో చూద్దాం. ఆబ్సొలీట్ అనేది వెరీ ఇంపార్టెంట్ వర్డ్. అంటే అది ఇప్పుడు వాడుకలో లేదు అని అర్థం. సో ఆ వాడుకలో లేని దాని గురించి నువ్వు టైం అండ్ ఎఫర్ట్స్ని పెట్టి నేను కొత్త టీవీ తీసుకొస్తాను అని అంటే యు ఆర్ వేస్టింగ్ యువర్ ఎఫర్ట్స్ అనే కదా. ప్లాస్మా, ఎల్సిడీస్ వచ్చాయి. కావాలంటే నువ్వు టెక్నాలజీ యూస్ చేసి దానికన్నా బెటర్ తీసుకురావాలే, కానీ ఎప్పటిదో ఓల్డ్ మ్యాటర్స్లో నువ్వు ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంటే దాన్ని ఏమంటాము అంటే ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్ అని అర్థం. అంటే వేస్ట్ వన్స్ ఎఫర్ట్స్, లేకపోతే ఓల్డ్ మ్యాటర్స్లో ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడం. రివైవ్ అంటే పునర్జీవనం. అటెంప్టింగ్ టు రివైవ్ ఇంట్రెస్ట్ ఇన్ సంథింగ్ విచ్ హ్యాస్ డైడ్. సేమ్, అన్ని మీనింగ్ ఒకటే. అయితే నేను ఎందుకు ఇచ్చాను మరి 3 స్టేట్మెంట్స్ ఎందుకు ఇచ్చాను అంటే, ఒక ఎగ్జామ్లో ఆప్షన్ వేస్ట్ వన్స్ ఎఫర్ట్స్ అని అంటాడు, మరొక ఎగ్జామ్లో ఇలా ఇచ్చాడు టు రివైవ్ ఇంట్రెస్ట్ ఇన్ ఓల్డ్ మ్యాటర్స్ అని ఇచ్చాడు, మరొక ఎగ్జామ్లో అటెంప్టింగ్ టు రివైవ్ ఇంట్రెస్ట్ ఇన్ సంథింగ్ విచ్ హ్యాస్ డైడ్ అవుట్ అని ఇచ్చాడు. మీరు ఇది ఒక్కటే నేర్చుకొని వెళ్ళారనుకోండి, వేస్ట్ వన్స్ ఎఫర్ట్, వాడు ఇది ఇస్తే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని ఈ 3 స్టేట్మెంట్స్ని కూడా తీసుకొచ్చాను. సో ఎలాంటి ఎర్రర్ చేయకుండా కరెక్ట్గా పెట్టండి. సో వాట్ ఈస్ to flog a dead horse means to waste one's efforts. Fine. Next, last idiom for today is fight to the finish. Fight to the finish ante fight to the end అని అర్థం. అంటే చివరి వరకు పోరాడు, మధ్యలోనే వెనుతిరక్కు. అంటే నువ్వు ఒక పని స్టార్ట్ చేస్తే అది సాధించేదాకా నువ్వు దానికి ఫైట్ చేయాలే, కానీ మధ్యలోనే ఆపి ఇంకా నేను చేయలేను, నేను సరెండర్ అయిపోతాను, నేను గివ్ అప్ ఇస్తాను అని అనకూడదు. ఫైట్ టు ద ఫినిష్ అంటే ఫైట్ టు ది ఎండ్. ఏమన్నా అవని, నువ్వు విన్ అవ్వు లేకపోతే లూజ్ అవ్వు, కాకపోతే చివరి వరకు చెయ్యు ఆ పని, అప్పుడే తెలుస్తుంది యు ఆర్ సక్సెస్ఫుల్లా కాదా అని. సో ఫైట్ టు ది ఎండ్ అంటే ఫైట్ టు ద ఫినిష్ అంటే ఫైట్ టు ది ఎండ్. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సింపుల్. ఫైట్ టు ద ఫినిష్కి సినోనిమ్ ఏంటి? ఇంకొకటి అంటే ఎండ్ అనే కదా. సో ఫైట్ టు ద ఫినిష్ అన్నా ఫైట్ టు ది ఎండ్ అన్నా ఒకటే. ఫైన్. సో ఫైట్ టు ద ఫినిష్ ఆర్ ఫైట్ టు ది ఎండ్, చివరి వరకు పోరాడి సాధించు అని దీని యొక్క మీనింగ్. ఓకే, సో ఈ ఇడియమ్స్ అన్ని మనం ఈరోజు నేర్చుకున్నాం, 10 ఇడియమ్స్. ఒకసారి రివైజ్ చేద్దాం. రివైజ్ అంటే ఏంటి? కీవర్డ్స్ని పట్టుకోవాలి. ఫస్ట్, యాపిల్ ఆఫ్ వన్స్ ఐ. ఇక్కడ కీవర్డ్ ఏంటి? ఐలో ఏంటి? ప్యూపిల్. ఆ ప్యూపిల్ని దేంతో కంపేర్ చేస్తారు? యాపిల్. అంటే ప్యూపిల్ ఏమవుతుంది? వెన్ యూ సీ యువర్ డియర్ ఆర్ లవ్డ్ వన్స్, ప్యూపిల్ ఏమైంది? ప్యూపిల్ డైలేట్ అయింది. సో దాని యొక్క ఆన్సర్ ఏంటి? వెరీ డియర్. నెక్స్ట్, ఫాల్ ఫ్లాట్. ఫాల్ అంటే పడిపోవడం, ఫ్లాట్ మీన్స్ కంప్లీట్లీ ఆన్ ది గ్రౌండ్. సో ఫాల్ ఫ్లాట్ అంటే మీనింగ్ ఏంటి? అన్సక్సెస్ఫుల్, ఇన్ఎఫెక్టివ్, ఫెయిల్యూర్, ఫ్లాప్. ఫైన్. నెక్స్ట్, ఫైట్ షై ఆఫ్.
దీంట్లో కీవర్డ్ ఏంటి అంటే షై. కీవర్డ్ ఏంటి? షై. సో షై ఉంటే మనం ఆ పని చేయం, అవాయిడ్, ఇగ్నోర్. ఫైన్. నెక్స్ట్ స్పిల్ ద బీన్స్. స్పిల్ ద బీన్స్ అనగానే మీకు ఆ ఓటింగ్ సిస్టమ్ అనేది గుర్తుకు రావాలి. వైట్, బ్లాక్ బీన్స్. ఒక క్లమ్జీ పర్సన్ వచ్చాడు, అతను చేయి తగిలి బౌల్లో ఉన్న బీన్స్ అన్ని కింద పడిపోయాయి. సో కింద పడిపోయినప్పుడు ఏమైంది? సీక్రెట్ అనేది రివీల్ అయిపోయింది. సో వాట్ ఇస్ స్పిల్ ద బీన్స్? టు రివీల్ ద సీక్రెట్. నెక్స్ట్ ఫుట్ ద బిల్. దీంట్లో కీవర్డ్ ఏంటి? ఫుట్. దీంట్లో కీవర్డ్ ఏంటి? ఫుట్. బిల్లో ఫుట్ దగ్గర ఉన్న టోటల్ అమౌంట్ని మనం పే చేస్తాం. సో ఫుట్ ద బిల్ అంటే ఏంటి? టు బేర్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ బాసమ్ ఫ్రెండ్ ఫాల్ ఫౌల్ ఆఫ్. ఈ రెండు మనం ఒకేసారి చదువుకోవాలి విత్ ద హెల్ప్ ఆఫ్ వన్ ఎగ్జాంపుల్. ఆ రిలేషన్షిప్ స్టేటస్ ఆర్ రిలేషన్షిప్ స్కేల్ని యూజ్ చేసి నేను మీకు ఒక మైండ్ మ్యాపింగ్ డ్రా చేసి చూపించాను కదా. బాసమ్ ఫ్రెండ్స్ అంటే ఇనీషియల్గా ఎవరైనా ఫ్రెండ్సే, తర్వాత రిలేషన్షిప్ అనేది ఫైటింగ్స్ వస్తాయో లేకపోతే బాగుంటారో అది రిలేషన్షిప్ పైన ఆధారపడి ఉంటుంది. అవునా? సో ఇనీషియల్గా ఎవరైనా బాసమ్ అంటే ఏమని చెప్పాను? హార్ట్ అని చెప్పాను. సో మన మనసుకు నచ్చిన ఫ్రెండ్, సో క్లోజ్ ఫ్రెండ్, బాసమ్ ఫ్రెండ్. మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఫాల్ ఫౌల్ ఆఫ్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్స్ అయ్యాయి కాబట్టి ఫౌల్ అంటే ఏంటి? చెడడం. బాసమ్ అంటే హార్ట్. సో బాసమ్ ఫ్రెండ్స్ అంటే క్లోజ్ ఫ్రెండ్స్. ఫౌల్ అంటే పాడవడం అని చెప్పాను. సో ఫాల్ ఫౌల్ ఆఫ్ అంటే టు ఫైట్ అని, క్వారల్ అని అర్థం. నెక్స్ట్ ఇడియం ఏంటి? ఆన్ షాంక్స్ మీద. దీంట్లో కీవర్డ్ ఏంటి? షాంక్. షాంక్ అంటే ఏమని చెప్పాను? నీకి ఫుడ్కి మధ్యలో ఉన్న పోర్షన్, దాన్ని షాంక్ అని అంటారు. ఇండైరెక్ట్లీ అది లెగ్గే. సో వాట్ ఈస్ మేర్? మేర్ అంటే ఏంటి? ఫీమేల్ హార్స్. హార్స్ అంటే ఏంటి? ట్రావెలింగ్కి మనం ఉపయోగించే ఒక యానిమల్. అవునా? సో మనం దేనిపైన వెళ్తున్నాము, ఎలా ట్రావెల్ చేస్తున్నాము? ఆన్ షాంక్ అంటే ఆన్ ఫుట్, మన కాళ్ళతో, ఆన్ ఫుట్. ఫ్లాగ్ డెడ్ హార్స్. దీంట్లో కీవర్డ్ ఏంటి అంటే ఫ్లాగ్, కొట్టడం. దేన్ని? డెడ్ హార్స్. ఒక డెడ్ హార్స్ని కొడితే మనకేం రాదు, అంటే యూ షుడ్ నాట్ వేస్ట్ యువర్ ఎఫర్ట్స్ అండ్ టైం. ఓకే, సో దీని యొక్క మీనింగ్ ఏంటి? వేస్ట్ వన్స్ ఎఫర్ట్ ఆర్ డైడ్ అవుట్ ఆర్ ఓల్డ్ మ్యాటర్స్లో ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడమే ఫ్లాగ్ ఏ డెడ్ హార్స్. 3 స్టేట్మెంట్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫైట్ టు ద ఫినిష్. ఫైట్ టు ద ఫినిష్ అంటే నేను ఏమని చెప్పాను? జస్ట్ ఫినిష్ అన్న వర్డ్ తీసేసి దీని యొక్క సినోనిమ్ ఎండ్ అని రాసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఫైట్ టు ఫినిష్ అంటే ఫైట్ టు ఎండ్ అంటే చివరి వరకు పోరాడు అని అర్థం. ఓకే, సో ఈ విధంగా మనం ఇడియమ్స్ నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం ఇడియమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆరిజిన్ నేర్చుకుంటామో మనము ఎక్కువ కాలం దాన్ని రీటైన్ చేయగలుగుతాం మన బ్రెయిన్లో. ఓకేనా? ఓన్లీ జస్ట్ ఒక 2-3 సార్లు రివిజన్ చేస్తే చాలు. అంతేగాని ఇడియమ్స్ లిస్ట్ అంతా తెచ్చుకొని అది ఎలా వచ్చిందో తెలియక బట్టి కొడితే మాత్రం గుర్తుండవు, వేస్ట్ అసలు. ఇంకా ఆ టైంలో మీరు ఇంకేదైనా సబ్జెక్ట్ చదువుకోవచ్చు. అందుకని మనం బెటర్గా మంచిగా చదవాలి అని అంటే ఇడియమ్స్ ఎప్పుడు అయినా కూడా స్టోరీస్తో రిలేట్ చేసుకుంటూ, ట్రిక్స్తో రిలేట్ చేసుకుంటూ. ఏ ఇడియమ్స్కి అయితే మనకి స్టోరీస్ ఉండవో, ఏ ఇడియమ్స్కి అయితే మనకి హిస్టరీ ఉండదో, ఆరిజిన్ ఉండదో, అలాంటి వాటికి ఏం చేసాము? ట్రిక్ పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫైట్ టు ద ఫినిష్ ఉందనుకోండి, దీనికి ఏమీ ఆరిజిన్ లేదు, ఏం హిస్టరీ లేదు, బట్ స్టిల్ దీన్ని మనం గుర్తుపెట్టుకున్నాం. ఎలా గుర్తుపెట్టుకున్నాము? ఫైట్ టు ద ఫినిష్. ఫినిష్కి సినోనిమ్ ఎండ్, అంటే ఎండ్ వరకు నువ్వు ఫైట్ చేయి. ఇంకా దేనికి లేవు ఆరిజిన్స్, ఇంకా దేనికి లేవు? షైకి లేదు. ఫైట్ షైకి ఆరిజిన్ అనేది లేదు, బట్ స్టిల్ మనం గుర్తుపెట్టుకున్నాం. ఎలా? కీవర్డ్ షై. అంటే ఇక్కడ మనము ఆన్సర్కి, క్వశ్చన్కి లింక్ తీసుకొస్తున్నాం అనమాట. సో అలా మనకి ఈజీగా గుర్తుంటుంది. సో ఈ విధంగా ఇడియమ్స్ అనేవి నేర్చుకోవాలి. నెక్స్ట్ సెషన్లో మరికొన్ని ఇడియమ్స్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం.